పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా కామారెడ్డికి అయితే సుమన్ టీవీ రావడం జరిగింది. సో ఈ ఆపరేషన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనేటివి మనకు బయటపడుతూనే ఉన్నాయి. సో ఎవరైతే కానిస్టేబుల్ శృతి గురించి మాట్లాడుకున్నా, ఎస్ఐ సాయి కుమార్ గురించి మాట్లాడుకున్నా, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ గురించి మాట్లాడుకున్నా కూడా చాలా వరకు కూడా కొన్ని విషయాలన్నిటివి మనకి బయటపడతా ఉన్నాయి. సో ఇందులో భాగంగానే కామారెడ్డికి అయితే మనం రావడం జరిగింది. కామారెడ్డిలోని ఏదైతే కామారెడ్డికి అతి సమీపంలో ఉన్నటువంటి గాంధారి ఎక్స్ రోడ్కి అయితే మనం వచ్చినాం. సో ఈ గాంధారి ఎక్స్ రోడ్కి మనం రావడానికి ఒక మెయిన్ ఉద్దేశం ఏమైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ రోజు శృతికి సంబంధించిన బంధువులతోని మనం మాట్లాడినప్పుడు ఎస్ఐ సాయి కుమార్ కాల్ చేసి బందోబస్తు ఉంది అన్న తర్వాత వాళ్ళ బంధువులకు మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసి నాకు డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా కాల్ వచ్చింది, బందోబస్తు ఉంది అని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి తను అబద్ధం ఆడిందా లేకపోతే అది నిజంగానే తను ఆ మాట చెప్పాడు కాబట్టి ఈ మాటలన్నిటిది అలా కుటుంబ సభ్యులకు చెప్పారా అనేది చాలా వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. ప్రతి దానికి కూడా చాలా సార్లు అంటే మనం ప్రతి దానికి కూడా మాట్లాడుతూ ఉన్నాం, ప్రతిదీ కూడా లాస్ట్కి వచ్చి ఒక పులి స్టాప్ అయితే పడతా ఉంది, ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడతా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ గాంధారి ఎక్స్ రోడ్కి మనం ఎందుకు వచ్చినామంటే ఆ రోజు అంటే విధులు నిర్వర్తించుకున్న తర్వాత ఎవరైతే శృతి కానిస్టేబుల్ శృతి ఇదే గాంధారి ఎక్స్ రోడ్ గుండా తను కామారెడ్డి వైపు వెళ్ళింది అనేది మనకు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇది గాంధారి ఎక్స్ రోడ్ ఇది. సో ఇక్కడ నుంచే తను ఇదే రూట్గా తను వెళ్ళింది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనకు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనకి ఇక్కడ ఉంది, మరి సీసీ కెమెరా సర్వేలెన్స్లో పూర్తిగా ఉంది. దాంట్లో మరి ఎలాంటి ఆధారాలు బయటపడే అవకాశం ఉంటుంది అనే దానిపైన అయితే చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ గాంధారి ఎక్స్ రోడ్లో చాలా వరకు కూడా ఇవల్ల ఒక మీడియా ఛానల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదైనా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఆ వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉన్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. సో మనం ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం అయితే అదే. ఇక్కడ నుంచే శృతి తను యూటర్న్ అయ్యి వెళ్ళింది అనేది మనకు తెలుస్తూ ఉంది. అందుకే మనం ఇక్కడికి వచ్చినాం. ఇదే రూట్ గుండానే తను అక్కడ నుంచి అంటే లెఫ్ట్ ఇక్కడ మనకి ఇక్కడ గాంధారి ఎక్స్ రోడ్ నుంచి నేను వెళ్తున్న వే ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ కింది నుంచి మనకి అటు లెఫ్ట్కి వెళ్తే కామారెడ్డికి వెళ్ళే ప్రధాన రహదారికి వెళ్ళే రోడ్ అది. సో అక్కడ నుంచే తను ఆ ఏరియాకి అయితే వెళ్ళింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కార్లో ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్, అదేవిధంగా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్, సో వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కారులో ఏదైతే మనకి అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి అయితే వెళ్ళారన్నట్టుగా మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే వస్తూ ఉంది. ఎవరైతే ఈ ముగ్గురికి సంబంధించిన కాల్ డేటాను అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ హిస్టరీని కూడా వాళ్ళు జల్లడ పడతా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎట్లాంటి ఆధారాలు కూడా బయటకు వెళ్ళొద్దు, ఎట్లాంటి న్యూస్ అనేది బయటకు వెళ్ళొద్దు అనేది ఒక స్ట్రిక్ట్గా తను అధికారులకైతే ఒక ఆదేశాలు అయితే జారీ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళేది సదాశివ నగర్ పిఎస్కి మనం ఎందుకు వెళ్తా ఉన్నామంటే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నటువంటి ఎవరైతే సిఐ ఉన్నారో ఆ సిఐ దగ్గరికి అయితే మనం వెళ్తా ఉన్నాము. అక్కడ తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాదాపు 2 రోజులు అవుతా ఉంది. ఈ 2 రోజులలో ఎలాంటి క్లూలు అనేటివి మీరు రాబట్టారు అనే దానిపైన అయితే సుమన్ టీవీ ఆ సదాశివనగర్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళబోతూ ఉంది. సో చూద్దాం అక్కడ ఎలాంటి నిజాలు బయటపడతాయి అనే దానిపైన, ఎలాంటి సీక్రెట్స్ అనేటివి బయటపడతాయి అనే దానిపైన అయితే చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మాకు కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 డేస్లో కూడా వీడియోస్ వైరల్ అయిన తర్వాత అసలు నిజాలేంది అనే దానిపైన చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి గాంధారి ఎక్స్ రోడ్ నుంచి మనం బయలుదేరితే సెకండ్ మన ఏదైతే మనం అక్కడ ఆగాల్సిన స్థలం ఏదైతే ఉందో అది సదాశివనగర్ పోలీస్ స్టేషనే. సో అక్కడికి వెళ్దాం.
నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా కామారెడ్డికి అయితే సుమన్ టీవీ రావడం జరిగింది. సో ఈ ఆపరేషన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనేటివి మనకు బయటపడుతూనే ఉన్నాయి. సో ఎవరైతే కానిస్టేబుల్ శృతి గురించి మాట్లాడుకున్నా, ఎస్ఐ సాయి కుమార్ గురించి మాట్లాడుకున్నా, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ గురించి మాట్లాడుకున్నా కూడా చాలా వరకు కూడా కొన్ని విషయాలన్నిటివి మనకి బయటపడతా ఉన్నాయి. సో ఇందులో భాగంగానే కామారెడ్డికి అయితే మనం రావడం జరిగింది. కామారెడ్డిలోని ఏదైతే కామారెడ్డికి అతి సమీపంలో ఉన్నటువంటి గాంధారి ఎక్స్ రోడ్కి అయితే మనం వచ్చినాం. సో ఈ గాంధారి ఎక్స్ రోడ్కి మనం రావడానికి ఒక మెయిన్ ఉద్దేశం ఏమైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ రోజు శృతికి సంబంధించిన బంధువులతోని మనం మాట్లాడినప్పుడు ఎస్ఐ సాయి కుమార్ కాల్ చేసి బందోబస్తు ఉంది అన్న తర్వాత వాళ్ళ బంధువులకు మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసి నాకు డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా కాల్ వచ్చింది, బందోబస్తు ఉంది అని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి తను అబద్ధం ఆడిందా లేకపోతే అది నిజంగానే తను ఆ మాట చెప్పాడు కాబట్టి ఈ మాటలన్నిటివి అలా కుటుంబ సభ్యులకు చెప్పారా అనేది చాలా వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. ప్రతి దానికి కూడా చాలా సార్లు అంటే మనం ప్రతి దానికి కూడా మాట్లాడుతూ ఉన్నాం, ప్రతిదీ కూడా లాస్ట్కి వచ్చి ఒక పులి స్టాప్ అయితే పడతా ఉంది, ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడతా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ గాంధారి ఎక్స్ రోడ్కి మనం ఎందుకు వచ్చినామంటే ఆ రోజు అంటే విధులు నిర్వర్తించుకున్న తర్వాత ఎవరైతే శృతి కానిస్టేబుల్ శృతి ఇదే గాంధారి ఎక్స్ రోడ్ గుండా తను కామారెడ్డి వైపు వెళ్ళింది అనేది మనకు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇది గాంధారి ఎక్స్ రోడ్ ఇది. సో ఇక్కడ నుంచే తను ఇదే రూట్గా తను వెళ్ళింది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనకు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనకి ఇక్కడ ఉంది, మరి సీసీ కెమెరా సర్వేలెన్స్లో పూర్తిగా ఉంది. దాంట్లో మరి ఎలాంటి ఆధారాలు బయటపడే అవకాశం ఉంటుంది అనే దానిపైన అయితే చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ గాంధారి ఎక్స్ రోడ్లో చాలా వరకు కూడా ఇవాళ ఒక మీడియా ఛానల్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదైనా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఆ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. సో మనం ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం అయితే అదే, ఇక్కడ నుంచే శృతి తను యూటర్న్ అయ్యి వెళ్ళింది అనేది మనకు తెలుస్తూ ఉంది. అందుకే మనం ఇక్కడికి వచ్చినాం. ఇదే రూట్ గుండానే తను అక్కడ నుంచి అంటే లెఫ్ట్ ఇక్కడ గాంధారి ఎక్స్ రోడ్ నుంచి నేను వెళ్తున్న వే ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ కింది నుంచి మనకి అటు లెఫ్ట్కి వెళ్తే కామారెడ్డికి వెళ్ళే ప్రధాన రహదారికి వెళ్ళే రోడ్ అది. సో అక్కడ నుంచే తను ఆ ఏరియాకి అయితే వెళ్ళింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కార్లో ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్, అదేవిధంగా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్, సో వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కార్లో ఏదైతే మనకి అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు దగ్గరికి అయితే వెళ్ళారన్నట్టుగా మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే వస్తూ ఉంది. ఎవరైతే ఈ ముగ్గురికి సంబంధించిన కాల్ డేటాను, అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ హిస్టరీని కూడా వాళ్ళు జల్లడ పడతా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కామారెడ్డి ఎస్పీ అయినటువంటి సింధు శర్మ గారు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎట్లాంటి ఆధారాలు కూడా బయటకు వెళ్ళొద్దు, ఎట్లాంటి న్యూస్ అనేది బయటకు వెళ్ళొద్దు అనేది ఒక స్ట్రిక్ట్గా తను అధికారులకైతే ఒక ఆదేశాలు అయితే జారీ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళేది సదాశివనగర్ పిఎస్కి మనం ఎందుకు వెళ్తా ఉన్నామంటే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నటువంటి ఎవరైతే సిఐ ఉన్నారో ఆ సిఐ దగ్గరికి అయితే మనం వెళ్తా ఉన్నాము. అక్కడ తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాదాపు 2 రోజులు అవుతా ఉంది. ఈ 2 రోజులలో ఎలాంటి క్లూలు అనేటివి మీరు రాబట్టారు అనే దానిపైన అయితే సుమన్ టీవీ ఆ సదాశివనగర్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళబోతూ ఉంది. సో చూద్దాం అక్కడ ఎలాంటి నిజాలు బయటపడతాయి అనే దానిపైన, ఎలాంటి సీక్రెట్స్ అనేటివి బయటపడతాయి అనే దానిపైన అయితే చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మాకు కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 డేస్లో కూడా వీడియోస్ వైరల్ అయిన తర్వాత అసలు నిజాలేంది అనే దానిపైన చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి గాంధారి ఎక్స్ రోడ్ నుంచి మనం బయలుదేరితే సెకండ్ మన ఏదైతే మనం అక్కడ ఆగాల్సిన స్థలం ఏదైతే ఉందో అది సదాశివనగర్ పోలీస్ స్టేషనే. సో అక్కడికి వెళ్దాం.